హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు అరటి పువ్వుతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా అరటి పువ్వుని ఒలుచుకోవాలండి. ఇలా ఒలుచుకొని చూసారు కదా, ఇలా ఉంటాయి. వీటిలో ఇలా ఉన్న రెక్కల్ని చేదు కలిగించేవండి ఇవి. వీటిని తీసుకొని పక్కన పడేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొడవుగా ఉన్నది. ఆ రెక్కల్ని తీసేస్తే మొత్తం అంతా బాగానే ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ఒలిచిపెట్టుకోవాలి. ఒలిచిపెట్టుకున్న తర్వాత చూసారు కదా, వీటినే చేదు కలిగించేవి. వీటిని తీసేస్తే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కాస్త వాటర్ వేసి అది బాగా మరిగిన తర్వాత దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందాకలా మనం ఒలిచిపెట్టుకున్న అరటి పువ్వుని తీసి ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే అరటి పువ్వుకి చాలా జిగురు ఉంటుందండి. అది పోవాలంటే ఇలా వేసుకొని కలిపి పెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచితే మనకి ఆ అరటి పువ్వులోని మొత్తం జిగురంతా పోతుంది. ఇప్పుడు వేరే గిన్నెలో కాస్త వాటర్ వేసుకొని అందులో కాస్త సాల్ట్ వేసుకొని ఇందాకలా మనం పసుపు నీటిలో వేసుకున్న అరటి పువ్వుని తీసి ఈ చల్లటి నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే దీనికి ఉన్న పూర్తి జిగురు పోతుంది. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఇది చాలా జిగురుగా ఉంటాయండి వాటర్. ఆ వాటర్ తీసి పారేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త శనగపలుకులు వేసుకొని వాటిని వేయించుకోండి. ఇలా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టిన తర్వాత కాస్త సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలను తీసి కట్ చేసి వేసుకోండి. ఇది పూర్తిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఇలా వేయించుకున్నప్పుడే కాస్త ఆయిల్ తక్కువ ఉందని నేను అర టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్టేనండి. పూర్తిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇది సిమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందాకలా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న అరటి పువ్వు ఉంటుంది కదా, దాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు తీసుకునే అరటి పువ్వు యొక్క క్వాంటిటీని బట్టే సాల్ట్ అనేది మీరు వేసుకోవచ్చు. పూర్తిగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి వేయించుకోవాలండి. సిమ్లోనే పెడితే దాంట్లో నుంచే కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్ తోటే అది వేగిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, ఒక అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కాస్త కరివేపాకు కట్ చేసి వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటే సిమ్లోనే ఉంటే మనకి ఓపెన్ చేసి చూస్తే వాటర్ అన్నంతా ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న శనగపలుకులని కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని పూర్తిగా కలిపి పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటిపువ్వు ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.